హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్. ఇది సాధారణంగా బిల్డింగ్ కొనుక్కుని ఓనర్ అవ్వాలనుకునే కథ కాదు. అప్పులు, డబ్బు కోసం చేసే తప్పుడు నిర్ణయాలు, కిడ్నాప్ ప్లాన్ ఇవన్నీ కలిపి ఒక చిన్న క్రైమ్ ఎలా పెద్ద సమస్యగా మారుతుందో చూపించే క్రైమ్ థ్రిల్లర్ ప్లస్ డార్క్ కామెడీ సిరీస్. ఈ సిరీస్ లో మొత్తం 12 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ సుమారు 1 అవర్ నుంచి 1 అవర్ 10 మినిట్స్ వరకు ఉంటుంది. మీకు బాగా ఫ్రీ టైం ఉంటే ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ వేసుకోండి. ఇక ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు, తమిళ, హిందీ ఆడియోలో ఉంది. ముందుగా ఈ సిరీస్ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే, మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మొదట్లో ఒక సాధారణ మనిషి అప్పుల్లో కూరుకుపోయి తన బిల్డింగ్ ను కాపాడుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించే కథలా మొదలవుతుంది. కానీ ఒక ఫేక్ కిడ్నాపింగ్ ప్లాన్ స్టార్ట్ అయిన తర్వాత కథ మొత్తం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ ఫేక్ కిడ్నాప్ కాస్త నిజమైన ప్రమాదంగా మారడం సిరీస్ లో మెయిన్ హైలైట్. నాకు ఈ సిరీస్ లో నచ్చిన విషయం ఏంటంటే, ఇది కేవలం సీరియస్ క్రైమ్ థ్రిల్లర్ లా కాకుండా మధ్య మధ్యలో డార్క్ కామెడీ కూడా కలుపుతుంది. క్యారెక్టర్స్ తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల వచ్చే పరిస్థితులు కొన్నిసార్లు నవ్విస్తాయి, మరికొన్నిసార్లు టెన్షన్ పెంచుతాయి. అయితే అన్ని ఎపిసోడ్స్ ఒకే స్పీడ్ లో ఉండవు. కొన్ని చోట్ల కథ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, ఎక్కువగా ఇబ్బంది పెట్టే సీన్స్ ఏం లేవు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ఈ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే, ఇందులో మన ప్రొటాగనిస్ట్ కూసు తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక బిల్డింగ్ కొనుగోలు చేస్తాడు. కానీ ఆ బిల్డింగ్ కోసం భారీగా అప్పులు చేయడంతో పరిస్థితి పూర్తిగా అతని చేతుల్లోంచి వెళ్లిపోతుంది. బిల్డింగ్ ఆక్షన్ కి వెళ్లే పరిస్థితి వస్తుంది. అప్పులు తీర్చడానికి డబ్బు కావాలి. అదే సమయంలో అతని ఫ్రెండ్ ఒక క్రేజీ ఐడియా చెప్తాడు. ఒక ఫేక్ కిడ్నాపింగ్ చేసి డబ్బు సంపాదిద్దామని. మొదట ప్లాన్ చాలా ఈజీగా కనిపిస్తుంది. కానీ సమస్య ఏంటంటే, ఫేక్ కిడ్నాపింగ్ అనుకున్నది కాస్త నిజమైన క్రైమ్ గా మారుతుంది. దీంతో మన ప్రొటాగనిస్ట్ కూడా ఈ క్రైమ్ లో ఇరుక్కుపోతాడు. ఒకవైపు తన బిల్డింగ్ ను కాపాడుకోవాలి, మరోవైపు తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇంకోవైపు పోలీసులు, అప్పులు, బిజినెస్ వాళ్ళు అతని చుట్టూ ఉచ్చు బిగిస్తారు. ఇక్కడి నుంచి ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు, అసలు ఎవరి ప్లాన్ ఏంటి అనే విషయం మీద కథ నడుస్తుంది. ముఖ్యంగా యోనా అనే రూత్లెస్ క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ మరింత డేంజర్ గా మారుతుంది. ఇక ఈ సిరీస్ యొక్క ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. స్టోరీ కాన్సెప్ట్ బాగుంటుంది. ఫేక్ కిడ్నాపింగ్ నుంచి రియల్ క్రైమ్ గా మారే కాన్సెప్ట్ బాగుంది. ఇక మెయిన్ యాక్టర్ అప్పుల్లో కూరుకుపోయిన ఒక సాధారణ ఫ్యామిలీ మ్యాన్ గా అతని పర్ఫార్మెన్స్ చాలా నేచురల్ గా ఉంటుంది. ఇక డార్క్ కామెడీ. సీరియస్ కథలో వచ్చే కొన్ని డార్క్ కామెడీ మూమెంట్స్ బాగా వర్క్ అయ్యాయి. ఇక సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా తమ క్యారెక్టర్స్ కి మంచి డెప్త్ ఇచ్చారు. ఇక మైనస్ పాయింట్స్. కొన్ని ఎపిసోడ్స్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. చాలా మంది క్యారెక్టర్స్ వాళ్ళ మధ్య సీక్రెట్స్ ఉండడంతో కొన్ని సందర్భాల్లో ఎవరి మోటివ్ ఏంటో అర్థం చేసుకోవడానికి కాన్సంట్రేషన్ అవసరం. ఇక డార్క్ టోన్. కామెడీ ఉన్నప్పటికీ ఓవరాల్ అట్మాస్ఫియర్ చాలా డార్క్ గా ఉంటుంది. ఇక ఈ సిరీస్ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మొత్తంగా మ్యాడ్ కాంక్రీట్ డ్రీమ్స్ అనేది ఒక రెగ్యులర్ కిడ్నాపింగ్ థ్రిల్లర్ కాదు. ఒక బిల్డింగ్ కొనాలనే కళ, ఆ కళ కోసం చేసే అప్పులు, ఆ అప్పులు తీర్చడానికి చేసిన ఫేక్ కిడ్నాపింగ్ ప్లాన్, చివరికి అందరి జీవితాలు మార్చేసే డేంజరస్ సిచ్యువేషన్ గా మారడం. ఇదే ఈ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ పాయింట్. కొరియన్ క్రైమ్ థ్రిల్లర్స్, డార్క్ కామెడీ, ట్విస్ట్లు ఉన్న సిరీస్ ఇష్టపడే వాళ్ళు ఈ సిరీస్ ని డెఫినెట్లీగా ట్రై చేయొచ్చు. అయితే స్లో పేస్ ఉన్న ఎపిసోడ్స్ ని టాలరేట్ చేయలేని వాళ్ళకి మాత్రం కొంచెం బోరింగ్ గా అనిపించే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో షేర్ చేసి, మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.